ఓకే, గుడ్ మార్నింగ్ అమ్మా. మనం సెకండ్ సెమిస్టర్ ఫిజిక్స్లో పాలరైజేషన్ కంప్లీట్ చేసాం. మొన్న ఇవాళ మనం ఏం స్టార్ట్ చేద్దామంటే అబరేషన్ స్టార్ట్ చేద్దాం. ఓకేనా? సో మీరు నోట్ ప్యాడ్ షేర్ చేస్తాను, మీరు కూడా ఆ ఇంపార్టెంట్ పాయింట్స్, కీ పాయింట్స్ ఏవైతే నేను చెప్తున్నానో అవి నోట్ చేసుకోండి. ఓకే ఓకే ఇవాళ లెసన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం అంటే అబరేషన్స్ అంటే ఏంటి, ఓకేనా? దాని గురించి ఇంట్రడక్షను, అలాగే క్రోమాటిక్ అబరేషన్ వర్ణ విపదనం గురించి నేర్చుకుంటాం. ఓకేనా? అబరేషన్స్ని తెలుగులో ఏమంటారంటే తెలుగులో విపదనాలు అంటారు. విపదనాలు. ఓకేనా? అసలు అబరేషన్ అంటే ఏంటో తెలియాలి ఫస్ట్. ఓకేనా? ఇప్పుడు మనం ఒక లెన్స్ తీసుకుంటే, ఇది ఏ లెన్స్ చెప్పండి? లెన్సెస్ లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా, కాన్వెక్స్ లెన్స్ అని, కాన్కేవ్ లెన్స్, కుంభాకార, పుటాకార. ఏ లెన్స్ అమ్మా? ఏ లెన్స్ అండి ఇది? కాన్వెక్సా కాన్కేవా? కాన్కేవ్. ఇది కాన్కేవా? ఈ లెన్స్ ఏమంటారు? రెండు వైపులా ఇలాగా ఇలా కర్వేచర్ వస్తే కనుక దాన్ని ఏమంటారమ్మా? కాన్వెక్స్ లెన్స్ అంటారు. కాన్కేవ్ లెన్స్ అంటే ఏది? ఇలా ఉంటుంది. ఓకేనా? సో ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్. ఓకేనా? సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎగ్జాంపుల్ కోసం ఒక కాన్వెక్స్ లెన్స్ తీసుకుంటా. ఓకేనా? ఇప్పుడు ఈ కాన్వెక్స్ లెన్స్, అసలు లెన్స్ ఏం చేస్తుంది చెప్పండి ఎవరైనా? ఈ కాన్వెక్స్ లెన్స్ యొక్క యాక్సిస్ ఇలా ఉంది. ఓకేనా? ఇప్పుడు ఒక ఆబ్జెక్ట్ పెట్టాను నేను, దీన్ని ఆబ్జెక్ట్ అంటారు. లెన్స్ ఏం చేస్తుంది? రొటేట్ చేస్తే. పాలరైజేషన్ చాప్టర్ నుంచి బయటకు వచ్చేయండి మీరు. ఇంకా రొటేట్ అవ్వడం, ప్లేన్ ఆఫ్ పాలరైజేషన్, ఇవన్నీ కూడా పాలరైజేషన్ కదా. అసలు లెన్సెస్ ఎందుకు వాడతాం మనం? కటకాల యొక్క ఉపయోగం ఏంటి? లెన్స్ చేసే పని ఏంటి అసలు? లెన్స్ ఏం చేస్తుందంటే, మనం ఒక ఆబ్జెక్ట్ని దాని ముందు పెడితే మనకి ఇమేజ్ ఫామ్ చేస్తుంది అది. ఓకేనా? ఒక ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది. ఓకేనా? సో లెన్సెస్ ఫామ్ ఇమేజెస్. లెన్సెస్ ఏం చేస్తాయి అంటే ఇమేజెస్ని ఫామ్ చేస్తాయి, ప్రతిబింబాలను ఏర్పరుస్తాయి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక కాన్వెక్స్ లెన్స్ అని చెప్పాను కదా, బై కాన్వెక్స్ అనాలి, ఎందుకని రెండు వైపులా కాన్వెక్స్ షేప్లో ఉంది కాబట్టి. దిస్ ఈజ్ ఏ బై కాన్వెక్స్ లెన్స్, ద్వికుంభాకార కటకం. నేను ఒక ఆబ్జెక్ట్ని పెట్టాను. ఓకేనా? లైట్ వచ్చి లెన్స్ మీద పడుతుంది. ఓకేనా? లెన్స్ మీద లైట్ పడుతుంది వచ్చి. ఓకేనా? పడి ఏమవుతుంది చెప్పండి? మీరు ఇంటర్మీడియట్లో నేర్చుకున్న ఈ టాపిక్స్ అన్నీ కూడా, ఒక లైట్ రే వచ్చి లెన్స్ మీద పడితే ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? లైట్ రిఫ్రాక్ట్ అయ్యి, అంటే బెండ్ అయ్యి ఇలాగా ఒక చోట ఇమేజ్ని ఫామ్ చేస్తుంది. దీన్ని మనం ఏమంటాం? ఇమేజ్ అంటాం. అంతే కదా? అంటే ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. ఏ లెన్స్లో అయినా జరిగేది ఇదే. ఓకేనా? అసలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, లైట్ అనేది ఒక మీడియంలో ట్రావెల్ చేసుకుంటూ, అంటే ఏ మీడియంలో ట్రావెల్ చేస్తుంది? ఇక్కడ ఎయిర్లో ట్రావెల్ చేస్తుంది. ఎయిర్లో ట్రావెల్ చేసుకుంటూ ఒక లెన్స్ అంటే తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను గ్లాసెస్ పెట్టుకున్నాను, ఇవి కూడా ఒక లెన్సెస్. ఇవి కాన్కేవ్ లెన్సెస్. ఇవి నాకు మయోపియా ఉందంటే దూరపు వస్తువులు కనిపించవు కాబట్టి, దూరపు వస్తువులు కనిపించినప్పుడు ఆ ప్రాబ్లమ్ ఏమంటారు? మయోపియా అంటారు. మయోపియాకి వాడే లెన్స్ ఏంటి? కాన్కేవ్ లెన్స్, పుటాకార కటకం వాడతారు. ఓకేనా? కొంతమంది పెద్దవాళ్ళకి దగ్గరగా ఉన్న వస్తువులు, అంటే పేపర్ చదివేటప్పుడు అక్షరాలు కనిపించవు. ఓకేనా? దాన్ని హైపర్ మెట్రోపియా అంటారు. హైపర్ మెట్రోపియాకి కరెక్టివ్ లెన్స్ ఏది? కాన్వెక్స్ లెన్స్, కుంభాకార కటకం వాడాలి. ఓకేనా? సో ఇక్కడ లైట్ అనేది ఇలాగా ఎయిర్లో ట్రావెల్ చేసుకుంటూ ఈ లెన్స్ మీద పడింది. ఓకేనా? అంటే మీడియం చేంజ్ అయిందా లేదా చెప్పండి?
ఎయిర్ అనే మీడియంలో ట్రావెల్ చేసుకుంటూ గ్లాస్ మీద పడింది. లెన్సెస్ అంటే గ్లాస్ కదా, పడినప్పుడు మీడియం చేంజ్ అయినప్పుడు లైట్ లో ఏ మార్పులు వస్తాయి చెప్పండి ఎవరైనా? మీడియం చేంజ్ అయినప్పుడు లైట్ ఒక మీడియంలో ట్రావెల్ చేసుకుంటూ లెన్స్ మీద పడినప్పుడు ఆ లెన్స్ లైట్ ని ఏం చేస్తుందమ్మా? రిఫ్రాక్ట్ చేస్తుందని చెప్పాలి. రిఫ్రాక్ట్, దాని తెలుగులో ఏమంటారంటే వక్రీభవనం అంటారు. ఓకేనా, వక్రీభవనం. ఓకేనా, ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎక్కడ వైజాగ్ వెళ్ళినప్పుడు బీచ్కి వెళ్దామని ఫిక్స్ అయ్యాం. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ బీచ్కి బై వాక్ వెళ్తున్నారు, మీ దగ్గరలో ఇల్లు వెళ్తున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మామూలుగా కొంత దూరం తార్ రోడ్ మీద వెళ్ళారు. ఓకేనా, కొంత డిస్టెన్స్ మామూలుగా హైవే మీద వెళ్ళారు. ఓకేనా, ఇప్పుడు లైట్ అంటే మీరు అనమాట, మీరు లైట్ రే. తర్వాత బీచ్కి దగ్గరగా రాగానే అక్కడ ఏముంటుంది? శాండ్ ఉంటుంది. ఓకేనా, ఇది మామూలు రోడ్డు, ఇక్కడ ఏంటిది? శాండ్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న ఏంటంటే, మీరు రోడ్డు మీద నడిచి వెళ్ళినంత వేగంగా కానీ అలా కానీ శాండ్ మీద వెళ్ళగలుగుతారా బీచ్కి దగ్గరలో రాగానే? ఏమవుతుంది చెప్పండి, ఏ మార్పు వస్తుంది? మామూలుగా తార్ రోడ్ మీద వెళ్ళేటప్పుడు స్పీడ్గా వెళ్ళిపోతారు, గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోతారు, అంటే మీ వేగం ఎలా ఉంటుంది? ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడైతే బీచ్కి దగ్గరగా వచ్చినప్పుడు అక్కడ ఇసుక ఉంటుందో మీడియం మారినట్టు లెక్క, అంతే కదా? మీడియం మారింది. ఇందాకటి దాకా మీడియం ఏంటి? రోడ్డు. ఇప్పుడు మీడియం ఏంటి? ఇసుక. శాండ్ మీద నడవాలి మీరు. శాండ్ మీద నడిచేటప్పుడు ఇందాక నడిచినంత స్పీడ్గా నడవగలరా చెప్పండి? నడవలేరు కదా, మీ వేగం ఏమవుతుంది? తగ్గుతుంది. సింపుల్, ఇదే ఎగ్జాంపుల్, దీన్నే లైట్కి అప్లై చేయండి. సింపుల్ పాయింట్. మనం ఎలాగైతే ఒక రకమైన రోడ్డు మీద నడుస్తూ మళ్ళీ ఇంకో రకమైన రోడ్డు మీదకి వెళ్ళినప్పుడు మన వేగం ఎలా అయితే మారుతుందో, కాంతి కూడా, లైట్ కూడా ఒక మీడియం నుంచి, ఓకేనా, ఇంకో మీడియంలోకి ఎంటర్ అయినప్పుడు దానిలో కూడా చేంజెస్ వస్తాయి. ఏం చేంజెస్ వస్తాయి? దాని యొక్క స్పీడ్ తగ్గుతుంది పెరుగుతుందని నేను చెప్పకూడదు, స్పీడ్లో మార్పు వస్తుంది. ఓకేనా, అలాగే దాని యొక్క డైరెక్షన్ మారుతుంది. ఓకేనా, సో లైట్ రే ఒక మీడియం నుంచి ఇంకో మీడియంకి వెళ్ళినప్పుడు దానిలో రెండు మార్పులు వస్తాయి. ఒకటి దాని వేగంలో మార్పు వస్తుంది, రెండోది దాని యొక్క దిశలో మార్పు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు జరిగేది అదే కదా. ఇప్పుడు చూడండి, ఒక లెన్స్ తీసుకున్నాను నేను, ఓ అనే పాయింట్ దగ్గర ఆబ్జెక్ట్ పెట్టాను, లైట్ రే వెళ్ళి ఎక్కడ పడింది? లెన్స్ మీద పడింది. ఇప్పుడు లెన్స్ మీద పడిందంటే అర్థం ఏంటి? లైట్ అనేది ఎయిర్ గుండా ట్రావెల్ చేసుకుంటూ ఎక్కడొచ్చి పడింది? గ్లాస్ మీద పడింది. అంటే మీడియం చేంజ్ అయింది. మీడియం చేంజ్ అయినప్పుడు లైట్ ఏమవుతుంది? లైట్ యొక్క డైరెక్షన్ మారుతుంది. మామూలుగా అయితే లైట్ ఎలా వెళ్ళాలి? ఇలా వెళ్ళాలి, స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. అంటే ఇక్కడ మళ్ళీ గీస్తాను చూడండి ఒకసారి. మామూలుగా ఇది లెన్స్ అనుకోండి, ఓకేనా, ఇది యాక్సెస్, మనకి లైట్ రే వచ్చి ఇలా పడింది. ఓకేనా, లైట్ రే ఇది ఇలా వచ్చి పడినప్పుడు ఈ గ్లాస్ కనుక, ఈ లెన్స్ లేకపోతే లైట్ రే ఎలా వెళ్ళిపోతుంది? ఇలా వెళ్ళిపోతుంది. కానీ ఇక్కడ లెన్స్ ఉండడం వల్ల మీరు ఎలాగైతే రోడ్డు మీద నడుచుకుంటూ ఇసుకలోకి వెళ్ళినప్పుడు మీ యొక్క వేగం మారిపోయిందో, ఇక్కడ లైట్ రే కూడా ఏమవుతుందంటే లెన్స్ మీద పడగానే ఇలా వెళ్లకుండా అది బెండ్ అయ్యి ఇలా ట్రావెల్ చేస్తుంది. దీన్ని ఏమంటారు? రిఫ్రాక్షన్ అంటారు. రిఫ్రాక్షన్ తెలుగులో ఏమంటారు? వక్రీభవనం. ఓకేనా, సో కొంత యాంగిల్ ఏమైంది? ఇక్కడ బెండ్ అయింది. ఓకేనా, కొంత యాంగిల్ పాటు ఇది బెండ్ అయింది. ఇది ఒక్కటే మార్పా, ఇంకో మార్పు ఏమైనా వస్తుందా లైట్లో? లైట్ అనేది లెన్స్ మీద పడినప్పుడు ఇప్పుడు వచ్చే మార్పు ఎందులోది? నేను చెప్పింది, నేను చెప్పిన మార్పు ఎందులోదమ్మా? గ్లాస్ మీద అదే గ్లాస్ మీద పడినప్పుడు డైరెక్షన్ మారింది కదా. అసలు మీకు లెన్స్ అనే పదానికి అర్థం అదమ్మా. లెన్స్ అంటే ఏంటో తెలుసా మీకు? ఇంగ్లీష్ లో లెన్సింగ్ అనే ఒక పదం ఉంటుంది. లెన్సింగ్ అంటే అర్థం ఏంటి? బెండ్ అవడం అని అర్థం. ఓకేనా, దాని నుంచే లెన్స్ అనే మాట వచ్చింది. యాక్చువల్గా లెన్సింగ్ అంటే అర్థం టు బెండ్ అని అర్థం. ఓకేనా, సో లెన్సెస్ చేసే పని లెన్సింగ్. అంటే అవి ఏం చేస్తాయి? ఒక లైట్ రే లెన్స్ మీద పడినప్పుడు దట్ లెన్స్
బెండ్స్ ది లైట్ రే. సో స్ట్రైట్గా వెళ్ళాల్సిన లైట్ రే అలా వెళ్లకుండా బెండ్ అయ్యి మళ్ళీ యాక్సిస్ మీదకి వస్తుంది, ఇక్కడ ఫోకస్ అవుతుంది. ఓకేనా? సో ఇది ఆబ్జెక్ట్, ఇది ఇమేజ్. బేసిక్గా లెన్స్లో జరిగేది ఇదేనండి. ఓకేనా? అఫ్ కోర్స్ ఇక్కడ నేను ఏం చెప్పాను, డైరెక్షన్ మారిందని చెప్పాను, దాంతోపాటు స్పీడ్ కూడా మారింది. ఓకేనా? సో ఇది బేసిక్ పాయింట్ ఇది. ఓకేనా? లెన్సెస్ గురించి అర్థమైందా? లెన్సెస్ని తెలుగులో ఏమంటారు చెప్పండి? లెన్స్ అంటే తెలుగులో ఏమనాలి? ఏమా లెన్స్ ఏమన్నా తెలుగులో? బెండింగ్ సార్. లెన్స్ అంటే కటకము అనాలమ్మా, కటకము. ఓకేనా? లెన్సెస్ రకాలని చెప్పాను, చాలా రకాలు ఉంటాయి. కాన్వెక్స్ లెన్సెస్, కాన్కేవ్ లెన్సెస్, ఇలా చాలా ఉంటాయి. కుంభాకార, పుటాకార కటకాలు ఉంటాయి. ఓకేనా? సో లెన్స్ అనే పదానికి అర్థం ఏంటంటే బెండ్ అవ్వడం అని అర్థము. ఓకేనా? బెండ్ అవ్వడం. ఏది బెండ్ అవుతుంది? లైట్ అనేది లెన్స్ మీద పడినప్పుడు బెండ్ అయ్యి ఇలా ట్రావెల్ చేస్తుంది. ఓకేనా? సో దాన్నే రిఫ్రాక్షన్ అంటానని చెప్పాను కదా, వక్రీభవనం అంటారు. ఓకేనా? వక్రీభవనం అంటే ఏంటి? సింపుల్ గా దిశ మారడం. స్ట్రైట్ గా వెళ్లాల్సింది దిశ మారి వంగి ప్రయాణిస్తుంది అనమాట. సో దట్ ఈస్ నోన్ యాజ్ రిఫ్రాక్షన్. ఇప్పుడు అసలు అబరేషన్, విపదనం అంటే ఏంటంటే చెప్తాను చూడండి. అబరేషన్ అంటే ఏంటంటే బేసిక్ గా అబరేషన్ తెలుగులో ఏమంటారు? విపదనం. విపదనం అంటే సింపుల్ గా అర్థం చేసుకుంటే దోషం అంటారు. ఇంగ్లీష్లో ఎర్రర్ అనొచ్చు. ఏంటి ఎర్రర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక లెన్స్ తీసుకున్నాను, దాని యాక్సెస్ ఇది, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది. అఫ్ కోర్స్ ఆబ్జెక్ట్ నుంచి వచ్చిన లైట్ లెన్స్ మీద పడి స్ట్రైట్ గా వెళ్లకుండా రిఫ్రాక్ట్ అయ్యి ఇక్కడ ఐ అనే పాయింట్ దగ్గర మనకి ఏం ఫామ్ అయింది? ఇమేజ్ ఫామ్ అయింది. ఇదేమో ఆబ్జెక్ట్, అది ఇమేజ్. ఇప్పుడు ఆబ్జెక్ట్ మనం పెట్టినప్పుడు ఇమేజ్ ఎలా ఏర్పడాలి? ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ యాజ్ టీజ్ గా అలాగే రావాలి, అంతే కదా? ఆబ్జెక్ట్ ఏం పెట్టామో ఇమేజ్ అదే రావాలి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ నువ్వు ఆబ్జెక్ట్ ఏమని చెప్పొచ్చు అంటే, ఒక వైట్ కలర్ బాల్ పెట్టావు అనుకో, ఇమేజ్ కూడా ఏం రావాలి? అదే వైట్ కలర్ లో ఉన్న బాల్ రావాలి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా ఎల్లో కలర్ బాల్ కానీ లేకపోతే రెడ్ కలర్ బాల్ కానీ ఫామ్ అయింది అనుకో, లేకపోతే మల్టీ కలర్ లో కనిపించిన బాల్ ఫామ్ అయింది అనుకో, దాని అర్థం ఏంటి? ఇమేజ్ కరెక్ట్ గా ఫామ్ అయినట్ట? ఓకే. అంటే విపదనము, దోషము, అబరేషన్ అంటే అర్థం ఏంటంటే సింపుల్ గా ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ అలా ఫామ్ అవ్వకుండా వేరేలాగా ఫామ్ అయితే దాన్ని అబరేషన్ అంటారు, విపదనం అంటారు. ఓకేనా? అసలు లెన్స్ తో ఇమేజ్ ఫామ్ చేసేది ఎందుకు? ఆ ఇమేజ్ ని చూస్తే ఆబ్జెక్ట్ ని చూసినట్టే కదా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చంద్రుని చూస్తున్నారు ఒక లెన్స్ ఉపయోగించి. ఓకేనా? చంద్రుడు ఇమేజ్ లో రెడ్ గా కనిపిస్తున్నాడు. ఓకేనా? దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా? లేదు కదా. మనకు ఆబ్జెక్ట్ ఎలా ఉందో ఇమేజ్ కూడా అలాగే ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ ఒక కలర్ లో ఉండి ఇమేజ్ వేరే కలర్ లో కనిపిస్తే అదొక అబరేషన్, అదొక దోషం. అలాంటి దోషాలే కదా, ఇంకా చాలా రకాల దోషాలు ఉంటాయి, చెప్తాను చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆబ్జెక్ట్ సర్క్యులర్ షేప్ లో ఉంది, ఇమేజ్ ఏమో ఎలిప్టికల్ షేప్ లో ఫామ్ అయింది, ఇది కూడా అబరేషనే. ఓకేనా? తర్వాత ఆబ్జెక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 1 మీటర్ ఎత్తు ఉంది, ఇమేజ్ ఏమో 5 మీటర్ల ఎత్తులో ఫామ్ అయింది, ఇది కూడా అబరేషనే. అంటే అబరేషన్ ఆర్ ఎర్రర్, విపదనాలు, దోషాలు అంటే ఏంటంటే ఒక లెన్స్ చేసే పని ఏంటంటే మనం ఆబ్జెక్ట్ని ఇస్తే అది ఇమేజ్ ఫామ్ చేస్తుంది. సింపుల్, బేసిక్గా గుర్తుపెట్టుకోండి. వెన్ an object is placed in front of a lens, it forms an image. That image should be identical to object. ఆ ఇమేజ్ ఎలా ఉండాలి? ఆబ్జెక్ట్ ఉన్నట్టే ఉండాలి. కానీ ఇన్ కేసు ఆ లెన్స్ ఫామ్ చేసిన ఇమేజ్ ఆబ్జెక్ట్ ఉన్న కలర్లో లేకపోయినా, అంటే అబరేషన్ ఎందులో ఉండొచ్చు? అబరేషన్ చాలా వాటిలో ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ అబరేషన్ ఎందులో ఉండొచ్చు? కలర్లో ఉండొచ్చు. ఓకేనా? ఇదొక కలర్, అది ఇంకో కలర్. అలా కాకుండా షేప్లో ఉండొచ్చు. ఇదేమో సర్కిల్, ఇమేజ్ ఏమో ఎలిప్సికల్గా ఫామ్ అయింది. లేకపోతే సైజులో కూడా అయ్యి ఉండొచ్చు.
ఇది 1 మీటర్ హైట్ ఉంటే అది 5 మీటర్లు కనిపిస్తుంది. ఓకేనా? సో ఇలా ఒక ఆబ్జెక్ట్ యొక్క కలర్, షేప్, ఇమేజ్ సైజ్ ఉన్నట్టుగా ఇమేజ్ లేకపోతే గనక దాన్ని ఏమంటారంటే అబరేషన్ అంటారు. అర్థమైందమ్మా? ఏమో అర్థమైందా? అబరేషన్ అంటే అర్థమైందా? అబరేషన్ అనే పదం మీకు కన్ఫ్యూజింగ్ గా అనిపిస్తుంది, కానీ అబరేషన్ అంటే సింపుల్ గా ఎర్రర్, దోషము. ఏంటి దోషం అంటే, ఇప్పుడు ఆబ్జెక్ట్ అంటే ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ కూడా ఎలా ఏర్పడాలి? ఆబ్జెక్ట్ లాగే రావాలి కదా. అలా రానప్పుడు దాన్ని ఇమేజ్ అని ఎలా అంటాం? ప్రతిబింబం అంటాం కదా మనం. ప్రతిబింబం అంటే ఎలా ఉండాలి? వస్తువు ఎలా ఉందో ప్రతిబింబం కూడా అక్షం అలాగే ఉండాలి. ఓకేనా? ఇది ఏ కలర్ లో ఉంటే అది అదే కలర్ లో ఉండాలి. ఇది ఏ ఆకారంలో ఉంటే అది కూడా అదే ఆకారంలో ఉండాలి. ఇది ఏ పరిమాణంలో ఉంటే అది కూడా అదే పరిమాణంలో ఉండాలి. అలా కాకుండా తేడాగా వస్తే గనక దాన్ని దోషం అంటారు. ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే, ఇవాళ మనం నేర్చుకోబోయే అబరేషన్ ఏంటంటే క్రోమాటిక్ అబరేషన్. ఇప్పుడు ఇంకో పాయింట్ అడుగుతాను, చెప్పండి. అబరేషన్స్ లేదా ఉపదనాలు అనేవి ఎందువల్ల వస్తాయి చెప్పండి. రీజన్ ఏంటి అబరేషన్స్ రావడానికి? అబరేషన్స్ రావడానికి రీజన్ ఏంటమ్మా? లెన్సెస్ సరిగ్గా లేనప్పుడు వస్తాయి కదా సార్. వెరీ గుడ్. చాలా ఈజీగా మనం లెన్స్ ని నిందించేయచ్చు. ఏంటి సార్, లెన్స్ పర్ఫెక్ట్ గా లేదు, ఓకేనా? సో ఆ లెన్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఆ ఇమేజ్ సరిగ్గా రాలేదు సార్ అని అనొచ్చు. ఓకేనా? నువ్వు చెప్పింది కరెక్టే. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫ్రెండ్ చెప్పినట్టు అబరేషన్స్ రావడానికి ఒక కారణం లెన్సెస్, కటకాల వల్ల కూడా దోషాలు వస్తాయి. ఓకేనా? ఇంకేదన్నా కారణం వల్ల అబరేషన్స్ రావచ్చా? మనం అదే సార్, మన ఐకున్న డెఫినేషన్, మన ఐకున్న డిసీజ్ కి లెన్సెస్ కి కరెక్ట్ గా కానప్పుడు కూడా వస్తాయి కదా సార్. ఐకున్న జబ్బులమ్మా? మన ఐకి ఉన్న ఉంటది కదా సార్, ఇంత సైట్ కింద, అప్పుడు దానికి లెన్స్ కి కరెక్ట్ గా పెట్టలేనప్పుడు కూడా వస్తాయి కదా సార్ అబ్రేషన్స్ అని. ఆఫ్ కోర్స్ మన చూపులో తేడాల వల్ల ఉంటావు, సింపుల్ గా చెప్తే, అంతేనా? ఎస్ సార్. అది తీసేద్దాం. మన కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉన్నాయి, మనకి రోజుకు 1/2 kg క్యారెట్ తినేస్తామని అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మన కళ్ళు బాగా కనిపిస్తున్నాయి, అది కాదు, అది తీసేయండి. ఇంకా ఇప్పుడు మీకు ఇమేజ్ ఫామ్ అయ్యేటప్పుడు లెన్సెస్ ఉన్నాయి, అవి కాక ఇంకేమున్నాయి ఆ సినిమాలో? లెన్స్ అనేది ఇమేజ్ ఫామ్ చేయాలంటే ఏం కావాలి అసలు? ఫస్ట్ ఆబ్జెక్ట్ కావాలి సార్. ఆబ్జెక్ట్. ఓకే, ఆబ్జెక్ట్ లో లోపాలు ఏముంటాయి? మనం ఆబ్జెక్ట్ ఎలా పెట్టినా రావాలి. ఓకేనా? మీడియం సార్. మీడియం లో తప్పులే ఉంటాయమ్మా? ఎయిర్ లేకపోతే గ్లాసు, అందులో తప్పు పొరపాట్లే ఉండవు కదా. లైట్ సార్, లైట్. అది కరెక్ట్ ఆన్సర్, లైట్. ఒక్కోసారి విపదనాలు దేని వల్ల వస్తాయి అంటే కాంతి వల్ల కూడా వస్తాయి. ఓకేనా? అంటే ఇక్కడ ఇద్దరు దోషులు కనిపించారు. అబరేషన్స్ లేకపోతే ఆ విపదనాలు రావడానికి మనకి ఇద్దరు కారణం అవుతున్నారు. ఒకటి లెన్సెస్ వల్ల రావచ్చు, రెండోది లైట్ వల్ల రావచ్చు. ఓకేనా? ఇవాళ మనం దేని గురించి స్టడీ చేస్తామంటే, ఇవాళ మనం స్టడీ చేసే అబరేషన్ దేని గురించి? లైట్ వలన వచ్చే అబరేషన్స్, కాంతి వలన వచ్చే దోషాల గురించి. ఓకేనా? ఇప్పుడు ఎమ్మటే ఒక డౌట్ వస్తుంది, సార్ లైట్ వలన కూడా అబరేషన్స్ వస్తాయా అంటే, లైట్లో మంచి లైట్ చెడ్డ లైట్ అని కూడా ఉంటాయా అని డౌట్ వస్తుంది. ఓకేనా? అసలు లైట్ వల్ల ఎందుకు అబరేషన్ వస్తుంది అంటే, చెప్పండి ఎవరైనా, అంచనా గెస్ చేయండి ఒకసారి. లైట్ వల్ల ఎందుకు వస్తున్నాయి అసలు అబరేషన్స్? లెన్సెస్ వల్ల వస్తాయి అంటే అర్థం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లెన్సెస్ ఏదో రస్టింగ్ పట్టేసినాయి సార్, లేకపోతే దాని షేప్ కరెక్ట్ గా లేదు, ఓకేనా, ఇలా ఏదో చెప్పేయచ్చు. అసలు లైట్ వల్ల ఎందుకు అబరేషన్స్ వస్తాయి? అసలు ఇమేజ్ ఫామ్ అయ్యేది ఎందువల్ల? ఇప్పుడు మీరు డార్క్ రూమ్ లోకి వెళ్ళి లెన్స్ పెడితే ఇమేజ్ ఫామ్ అవుద్దా? నో సార్. ఎందుకని? లెన్స్ ఉంది కదా, మరి ఇమేజ్ ఎందుకు ఫామ్ అవట్లా? లైట్ లేదు కదా సార్, లైట్ లేనప్పుడు. సో ఇమేజ్ ఫామ్ అవ్వాలి అంటే రెండు ఉండాలి. ఒకటి ఏముండాలమ్మా? లెన్స్ ఉండాలి, రెండోది లైట్ ఉండాలి.
సో లైట్ వల్ల వచ్చే అబరేషన్స్ని మనం స్టడీ చేద్దాం. సో లైట్ వల్ల అబరేషన్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి లైట్లో 2 రకాలు ఉంటాయి. ఏంటి? ఒకటి వైట్ లైట్, అంటే సన్ నుంచి వచ్చేది వైట్ లైటే కదా. వైట్ లైట్ కాకుండా మోనోక్రోమాటిక్ లైట్ అని ఉంటుంది. మోనోక్రోమాటిక్ లైట్ అంటే మీ ఆల్రెడీ తెలుసు, ఇదేమో వైట్ లైట్, ఇది ఏకవర్ణ కాంతి. ఓకేనా? ఇప్పుడు మీరు గెస్ చేయండి, వైట్ లైట్ వలన అబరేషన్స్ వస్తాయి అంటారా, లేకపోతే మోనోక్రోమాటిక్ లైట్ వలన అబరేషన్స్ వస్తాయి అంటారా? మోనోక్రోమాటిక్ లైట్. ఎందుకని? మోనోక్రోమాటిక్ లైట్ ఏం పాపం చేసింది? మోనోక్రోమాటిక్ అంటే ఒక లైటే కదా సార్. కాదు, మీకు అసలు వైట్ లైట్ కి మోనోక్రోమాటిక్ లైట్ కి తేడా తెలుసా? ఏంటి తేడా? వైట్ లైట్ అంటే ఏంటి? ముందు మోనోక్రోమాటిక్ అంటే సన్లైట్. మోనోక్రోమాటిక్ లైట్ అంటే ఒకే కలర్, సోడియం లైట్ లాగా ఒకటే వస్తుంది సార్. వెరీ గుడ్. మోనోక్రోమా అని ఉంది కదా. క్రోమా అనే పదానికి ఇంగ్లీష్ లో అర్థం ఏంటో తెలుసా? క్రోమా అనే పదానికి ఇంగ్లీష్ లో అర్థం కలర్ అని అర్థం. సో మోనోక్రోమాటిక్ లైట్ అంటే మోనో అంటే ఒకటి కదా, సో ఒకటే కలర్ ఉన్న లైట్ ని మోనోక్రోమాటిక్ లైట్ అంటారు. ఇప్పుడు మన ఫ్రెండ్ చెప్పినట్టుగా మోనోక్రోమాటిక్ లైట్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ సోడియం వేపర్ ల్యాంప్. సోడియం వేపర్ ల్యాంప్ లోంచి ఏ లైట్ వస్తుంది మీకు తెలుసు? ఎల్లో కలర్ లైట్ వస్తుంది. ఓకేనా? వైట్ లైట్ అంటే ఏంటి? సింపుల్ గా అందులో ఒక కలర్ కాదు, మల్టిపుల్ కలర్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వైట్ లైట్ ని ప్రిజం గుండా పంపిస్తే మీకు ఏం ఫామ్ అవుతుంది? రెయిన్బో లాంటి, అంటే విబ్జిఆర్ అంటాం కదా. వైట్ లైట్ లో మొత్తం 7 కలర్స్ ఉంటాయి, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ కదా. మోనోక్రోమాటిక్ అంటే ఒక కలరే ఉంటుంది. ఇప్పుడు ఆలోచించండి, దేని వల్ల మనకి అబరేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది? వైట్ లైట్ వల్ల దోషాలు వచ్చే ఛాన్స్ ఉందా? మోనోక్రోమాటిక్ లైట్ వల్ల ఉందా ఛాన్స్? మీరు ఆలోచిస్తే తెలిసిపోతుందమ్మా. ఇక్కడ మనకి వేవ్ లెంగ్త్ అంటే కలర్ ఒకటే ఉన్నప్పుడు దానివల్ల డిఫికల్టీస్ ఉండవు మనకి. వేరాస్ వైట్ లైట్ లో మనకు 7 కలర్స్ అంటే 7 వేవ్ లెంగ్త్స్ ఉంటాయి. లాండా వాల్యూస్ డిఫరెంట్ గా ఉంటాయి. ఇక్కడ లాండా వాల్యూ ఒకటే. లాండా వాల్యూస్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు మనకి దానివల్ల మనకి ఏం ఫామ్ అయ్యే అబరేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకేనా? సో ఇప్పుడు మనం నేర్చుకునే అబరేషన్ లైట్ వల్ల వస్తుంది. అది కూడా దేని వల్ల వస్తుంది అంటే వైట్ లైట్ వల్ల వస్తుంది. ఆ అబరేషన్ కి పేరు ఏంటంటే క్రోమాటిక్ అబరేషన్ అంటారు. ఈజీ అర్థం చేసుకోవడం. నేను ఏం చెప్పాను? క్రోమాటిక్ అబరేషన్. క్రోమాటిక్ అబరేషన్ పేర్లోనే ఉంది, దీని గురించి అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు. క్రోమా అంటే కలర్ అని చెప్పాను కదా. క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటంటే ముందు అసలు అబరేషన్ ఏంటో చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక లెన్స్ తీసుకోండి. ఇది ఒక లెన్స్, ఇది యాక్సెస్. నేను ఒక ఆబ్జెక్ట్ పెట్టాను. ఇక్కడ ఆబ్జెక్ట్ ఏ కలర్ లో ఉన్నది పెట్టాను? వైట్ కలర్ లో ఉన్న ఒక ఆబ్జెక్ట్ పెట్టాను. ఓకేనా? వైట్ ఆబ్జెక్ట్. ఇమేజ్ ఎలా ఫామ్ అవ్వాలి? ఇమేజ్ కూడా ఆబ్జెక్ట్ లాగే ఉండాలి కదా, అది కూడా వైట్ కలర్ లో ఉండాలి. కానీ ఇమేజ్ మల్టీ కలర్డ్ లో, అంటే డిఫరెంట్ కలర్స్ లో కనిపించింది అనుకోండి. మల్టీ కలర్డ్ గాను అలాగే బ్లర్డ్. వైట్ కలర్ ఆబ్జెక్ట్ పెట్టినప్పుడు ఇమేజ్ కనుక వైట్ గా రాకుండా మల్టిపుల్ కలర్స్ లో బ్లర్డ్ గా ఫామ్ అయితే ఇది కలర్ వల్ల వచ్చింది కదా ఈ తేడా అంతా కూడా. అందువల్ల అలాంటి అబరేషన్ ఏమంటారు? క్రోమాటిక్ అబరేషన్ అంటారు. సో క్రోమాటిక్ అబరేషన్ ఈజ్ ఆల్ అబౌట్ కలర్. ఓకేనా? ఇమేజ్ యొక్క కలర్ మనకి ఎలా ఫామ్ అవుతుంది? తేడాగా వస్తుంది అనమాట. సో దాన్ని మనం ఏమంటాం? క్రోమాటిక్ అబరేషన్ అంటారు. అర్థమైందమ్మా పాయింట్? సో క్రోమాటిక్ అబరేషన్. ఇప్పుడు మరి క్రోమాటిక్ అబరేషన్ ఎందుకు వస్తుందో చూద్దాం. ఓకేనా? మీకు ఒక విషయం చెప్పాను. లైట్ వెళ్ళి లెన్స్ మీద పడినప్పుడు అదేమవుతుందని చెప్పాను. ఈ వైట్ కలర్ ఆబ్జెక్ట్ నుంచి లైట్ రే బయలుదేరి లెన్స్ మీద పడింది. ఓకేనా? ఏం చేస్తుంది లెన్స్ లైట్ ని? రిఫ్రాక్ట్. వెరీ గుడ్. రిఫ్రాక్ట్ చేయడం అంటే ఇలా స్ట్రైట్ గా వెళ్లకుండా
బెండ్ అయ్యి లైట్ రే ఇలా వస్తుంది, అంతే కదా. ఎంత యాంగిల్ బెండ్ అవుతుందో దాని డెల్టా అనుకోండి, ఓకేనా. ఈ ఎంత యాంగిల్ బెండ్ అవుతుంది లైట్ అనే విషయం దేని మీద ఆధారపడుతుందంటే ఈ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అని ఒకటి ఉంటుంది. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దీని తెలుగులో వక్రీభవన గుణకము అంటారు. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని బట్టి లైట్ రే ఎంత బెండ్ అయిందో డిపెండ్ అవుతుంది, ఓకేనా. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ని దేంతో సూచిస్తారంటే మ్యూతో సూచిస్తారు. ఈ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుందంటే వేవ్ లెంగ్త్ మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా. రిఫ్రాక్టివ్ ఇండెక్స్ దేని మీద డిపెండ్ అవుతుంది? వేవ్ లెంగ్త్ అంటే ఇండైరెక్ట్ గా దేని మీద డిపెండ్ అయినట్టు? కలర్ మీద డిపెండ్ అయినట్టే కదా, ఓకేనా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడండి, వైట్ కలర్ ఆబ్జెక్ట్ పెట్టాం కదా, వైట్ లైట్ వచ్చి లెన్స్ మీద పడుతుంది. వైట్ లైట్ వచ్చిందంటే అర్థం ఎన్ని కలర్స్ ఉంటాయి? అందులో 7 కలర్స్ ఉంటాయి, ఓకేనా. అంటే 7 కలర్స్ ఉంటాయి అంటే 7 డిఫరెంట్ లాండా వాల్యూస్ ఉంటాయి. లాండా వాల్యూస్ ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. అమ్మా మ్యూట్ చేయండి అమ్మా, నాయిస్ వస్తుంది. చూడండి, ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటో చెప్పాను, ఓకేనా. క్రోమాటిక్ అబరేషన్ అంటే ఏంటో అర్థమైంది కదా సింపుల్ గా. మనం ఆబ్జెక్ట్ వైట్ కలర్ లో పెట్టినప్పుడు ఇమేజ్ వైట్ గా రాకుండా కలర్డ్ గా ఫామ్ అయితే కనుక ఆ కలర్ లో తేడా వచ్చింది కాబట్టి దాన్ని క్రోమాటిక్ అబరేషన్ అంటారు. క్రోమాటిక్ అబరేషన్ దేని వల్ల వస్తుంది? లైట్ వల్ల వస్తుందా, లెన్స్ వల్ల వస్తుందా? ఏమా క్రోమాటిక్ అబరేషన్ వచ్చేది దానికి కారణం లైటా లెన్సా? లైట్ సార్. లైట్, లెన్స్ కాదు. మరి లైట్ ఏం పాపం చేసిందంటే అది వైట్ లైట్ కాబట్టి వైట్ లైట్ లో మీకు ఒక కలర్ కాదు 7 కలర్స్ ఉంటాయి. 7 కలర్స్ ఉన్నాయంటే అర్థం ఏంటి? 7 లాండా వాల్యూస్ ఉన్నట్టు లెక్క. ఇక్కడ ప్రాబ్లం ఏంటి? ఇక్కడ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంత చెప్పండి ఎవరైనా? జనరల్ గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ వాల్యూ ఎంత? ఐడియా ఉందా? గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎంతమ్మా? 1.5. ఎయిర్ ఎంత తీసుకుంటాం మనం జనరల్గా? ఎయిర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్, ఎయిర్ కానీ వ్యాక్యూమ్ కానీ ఇలా వాటి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా తీసుకుంటాం? 1గా తీసుకుంటాం, ఓకేనా. రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ వాల్యూస్ ఇవి, ఓకేనా. ఇప్పుడు మనకి వైట్ లైట్ వస్తుంది కాబట్టి ఇప్పుడు గ్లాస్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ వాల్యూ దేని మీద డిపెండ్ అవుతుందని చెప్తున్నాను నేను? కలర్ని బట్టి మారిపోద్ది. అంటే డిఫరెంట్ కలర్స్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి, ఓకేనా. ఇప్పుడు మీరు ఈ ఈక్వేషన్ చూసి ఏ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుందో చెప్పండి. మీకు 7 కలర్స్ కదా, వైలెట్ నుంచి రెడ్ వరకు చూసుకుంటే వేవ్ లెంగ్త్ దేనికి ఎక్కువ ఉంటుంది? ఏ కలర్కి ఎక్కువ ఉంటుంది? తరంగదైర్ఘ్యం ఏ కలర్కి వేవ్ లెంగ్త్ ఎక్కువ? రెడ్డా? రెడ్డేనా? ఓకే, మీకు ఒకటి బండి గుర్తు పెట్టుకోండి అమ్మా. వేవ్ లెంగ్త్ ఏమవుతుందంటే వైలెట్ నుంచి రెడ్కి వెళ్ళేందుకు పెరుగుతుందమ్మా, వేవ్ లెంగ్త్ పెరుగుతుంది, ఓకేనా. సో రెడ్కి వేవ్ లెంగ్త్ హైయెస్ట్ ఉంటుంది, వైలెట్కి లీస్ట్ ఉంటుంది, ఓకేనా. మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది? వేవ్ లెంగ్త్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. సో వేవ్ లెంగ్త్ బాగా తక్కువ ఉన్న కలర్ ఏది? వైలెట్. సో రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎవరికి ఎక్కువ ఉంటుంది? వైలెట్కి ఎక్కువ ఉంటుంది. మ్యూ వి, ఓకేనా, ఈజ్ గ్రేటర్ దెన్ మ్యూ ఆర్. అర్థమైంది పాయింట్ ఇక్కడ? సో ఇక్కడ క్రోమాటిక్ అబరేషన్ రావడానికి రెసిపీ అంటే ఆ ప్రాబ్లంకి సోర్స్ ఏంటంటే లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనేది కలర్ మీద డిపెండ్ అవుతుంది, ఓకేనా. డిఫరెంట్ కలర్స్కి సేమ్ అదే లెన్స్కి రిఫ్రాక్టివ్ ఇండెక్సెస్ డిఫరెంట్గా ఉంటాయి, ఓకేనా. నేనేం చెప్పాను? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది? వేవ్ లెంగ్త్కి ఇన్వర్స్లీ ప్రపోర్షనేట్గా ఉంటుంది కాబట్టి వైలెట్ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ, రెడ్ కలర్కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ. ఇక్కడ మీరు పాయింట్ పొరపాటున వేరేగా అర్థం చేసుకోకుండా, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీ దేనికి ఉంటుంది? లైట్కి ఉంటుందా, లెన్స్కి ఉంటుందా? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అనే ప్రాపర్టీ దేనిది? మీడియంది కదా.
ఇక్కడ మీడియం ఏంటి? లెన్స్ కదా, లెన్స్ యొక్క ప్రాపర్టీ అది. మరి మ్యూ వి అంటే ఏంటి అర్థం? లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ కలర్కి? రెడ్ కలర్. వైలెట్ కలర్. అలాగే మ్యూ ఆర్ అంటే అర్థం ఏంటి? అది మళ్ళీ లెన్స్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఏ కలర్కి? రెడ్ కలర్. ఓకేనా? సో ఇక్కడ ఏమవుతుందంటే డిఫరెంట్ కలర్స్కి రిఫ్రాక్టివ్ ఇండిసెస్ వక్రీభవన గుణకాలు వేరువేరుగా ఉంటాయి. ఎప్పుడైతే రిఫ్రాక్టివ్ ఇండిసెస్ వేరువేరుగా ఉంటాయో ఏం జరుగుద్దంటే మీకు ఇప్పుడు ఎంత యాంగిల్ ఇది బెండ్ అయింది అనేది దేని మీద ఆధారపడుతుందని చెప్పాను? మ్యూ మీద కదా. ఇప్పుడు డిఫరెంట్ కలర్స్కి మ్యూ వాల్యూస్ డిఫరెంట్గా ఉంటాయి కాబట్టి అన్ని ఒకే యాంగిల్తో బెండ్ అవ్వు. ఓకేనా? మీకు ఇక్కడ ఇంకా ఒక డయాగ్రామ్ వేసి విడిగా చూపిస్తాను చూడండి. ఈ డయాగ్రామ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక లెన్స్ తీసుకున్నాను. ఓకేనా? ఇది ఒక లెన్స్, ఒక బై కాన్వెక్స్ లెన్స్. యాక్సిస్ ఎలా ఉంది, ఒక వైట్ కలర్లో ఉన్న ఆబ్జెక్ట్ పెట్టాను. ఓకేనా? ఇప్పుడు లైట్ లెన్స్ మీద పడిన తర్వాత రిఫ్రాక్ట్ అవుతుందని మీకు తెలుసు. ఓకేనా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వైలెట్ గురించి చూద్దాం. ఓకేనా? వైలెట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? వైలెట్ ల్యాండా వి లెస్ దెన్ ల్యాండా ఆర్ కదా. వేవ్ లెంగ్త్ దేనిది ఎక్కువ? వైలెట్ ది తక్కువ, రెడ్ కలర్ ఎక్కువ. సో రివర్స్ అని చెప్పాను కదా, వైలెట్ కలర్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉంటుంది, రెడ్ ది తక్కువ ఉంటుంది. సో వైలెట్ కలర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి వైలెట్ కలర్ ఏమవుతుందంటే ఎక్కువగా బెండ్ అవుతుంది. చూపిస్తాను చూడండి. ఇది వైలెట్. ఓకేనా? తర్వాత రెడ్ కలర్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ అని చెప్పాను కదా. సో రెడ్ కలర్ ఏమవుతుంది? తక్కువగా బెండ్ అవుతుంది. తక్కువగా బెండ్ అయినప్పుడు ఏమవుతుంది అంటే రెడ్ కలర్ ఇక్కడ రెడ్ కలర్. ఓకేనా? మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఎంత యాంగిల్ బెండ్ అయింది అనేది డెల్టా ఆర్ రెడ్ కలర్కి ఒకలా ఉంటుంది, వైలెట్ కలర్కి ఇంకోలా ఉంటుంది. డయాగ్రామ్ చూస్తే తెలుస్తుంది కదా. బెండింగ్ అనేది అన్ని కలర్స్కి ఒకలా ఉంటుందా? అది చెప్పండి చాలు నాకు. బెండింగ్ అనేది అన్ని కలర్స్కి ఒకలా ఉండదు. ఓకేనా? బెండింగ్ అనేది ఎక్కువ ఉండాలి అంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ ఉండాలి, అంతే కదా. సో మనకి ఇక్కడ తెలిసింది ఏంటి? వైలెట్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎక్కువ కాబట్టి వైలెట్ కలర్ ఎక్కువ బెండ్ అవుతుంది. ఎక్కువ బెండ్ అయ్యి మీకు ఇక్కడ ఫోకస్ అవుతుంది వైలెట్ కలర్. ఓకేనా? వేరేస్ రెడ్ కలర్ యొక్క రిఫ్రాక్టివ్ ఇండెక్స్ తక్కువ కాబట్టి బెండింగ్ తక్కువ ఉండి అది దూరంగా ఫోకస్ అవుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? ఆబ్జెక్ట్ ఒక చోట పెట్టాం కాబట్టి ఇమేజ్ కూడా ఒక చోటే ఫామ్ అవ్వాలి. ఈ లైట్ రేస్ అన్ని ఒక చోట కన్వర్జ్ అవ్వాలి. కానీ వైలెట్ ఒక చోట, రెడ్ ఒక చోట, ఇంక మధ్యలో ఇంకా చాలా వస్తాయి. ఏమిటి? ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, ఇవన్నీ మధ్యలో వస్తాయి అన్నమాట. సో మనకి ఆబ్జెక్ట్ వైట్ కలర్ లో పెడితే ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? మనకి డిఫరెంట్ కలర్స్ లో ఫామ్ అవుతుంది. ఓకేనా? అది కూడా బ్లర్డ్ గా ఉంటుంది. ఓకేనా? కాబట్టి రీజన్ అర్థమైందా క్రోమాటిక్ అబరేషన్ కి? ఓకే. సో ఇప్పుడు కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, చెప్పండి. అసలు లెన్స్ చేసే పని ఏంటి చెప్పండి. ఫస్ట్ లెన్స్ ఏం చేస్తుంది? ఇమేజెస్ ని ఫామ్ చేస్తుంది. ఓకే. సో లెన్స్ ఇమేజెస్ ని ఫామ్ చేస్తుంది కాబట్టి ఇమేజ్ ఎలా ఉండాలి? ఆబ్జెక్ట్ లాగా ఉండాలి. ఆబ్జెక్ట్ లాగా ఉండడం అంటే మూడు రకాలు. మళ్ళీ అక్కడ ఆబ్జెక్ట్ ఏ కలర్ లో ఉందో ఇమేజ్ కూడా అదే కలర్ లో ఉండాలి. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఏంటమ్మా? సైజ్. ఓకేనా? ఇంకోటి ఉందిగా, కలరు, షేప్. ఓకేనా? సో ఇమేజ్ కనుక ఆబ్జెక్ట్ కలర్ లో లేకపోయినా, ఆబ్జెక్ట్ షేప్ లో లేకపోయినా, ఆబ్జెక్ట్ ఉన్న సైజ్ లో లేకపోయినా దాన్ని మనం అబరేషన్ కింద ట్రీట్ చేస్తాం. ఓకేనా? విపదనం అంటారు.
విపదనాలు బేసిక్గా 2 కారణాల వల్ల వస్తాయి. లెన్స్ వల్ల రావచ్చు, లైట్ వల్ల రావచ్చు. ఓకేనా? లెన్స్ వల్ల వచ్చే అబరేషన్స్ గురించి మనం రేపు డిస్కస్ చేద్దాం. ఇవాళ నేను చెప్పింది ఏంటి, లైట్ వల్ల వచ్చే అబరేషన్ గురించి, కాంతి వల్ల వచ్చే దోషాలు. కాంతి వల్ల దోషాలు ఎందుకు వస్తాయి అంటే, మనం గనక మోనోక్రోమాటిక్ లైట్ తీసుకోకుండా, ఏకవర్ణ కాంతి తీసుకోకుండా వైట్ లైట్ తీసుకుంటే, అలాంటి వైట్ లైట్ వల్ల ఒక్కోసారి మనకి ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది చెప్పండి? ఇమేజ్ ఎలా ఫామ్ అవుతుంది? మనం ఆబ్జెక్ట్ వైట్ కలర్ లో పెట్టినప్పుడు ఇమేజ్ కూడా ఎలా ఫామ్ అవ్వాలమ్మా? వైట్ కలర్ లో ఫామ్ అవ్వాలి. కానీ ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది? కలర్డ్ గా ఏర్పడుతుంది. కలర్డ్ గా ఏర్పడుతుంది కాబట్టి ఈ అబరేషన్ ఏమంటారు? క్రోమాటిక్ అబరేషన్ అంటారు. రంగులు ఏర్పడుతున్నాయి కదా, అందుకని దీన్ని వర్ణ విపదనం అంటారు. ఓకేనా? వర్ణ విపదనం రావడానికి మూల కారణం ఏంటంటే, బేసిక్ పాయింట్ ఏంటంటే, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మ్యూ అనేది దేని మీద డిపెండ్ అవుతుంది? కలర్ మీద డిపెండ్ అవుతుంది. ఓకేనా? డిఫరెంట్ కలర్స్ కి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఎలా ఉంటుంది? డిఫరెంట్ గా ఉంటుంది. సో మనం వైట్ లైట్ తీసుకున్నప్పుడు అన్ని కలర్స్ ఒకలాగా రిఫ్రాక్ట్ అవ్వవు. వైలెట్ కలర్ ఒకలాగా రిఫ్రాక్ట్ అయితే రెడ్ కలర్ ఇంకోలాగా రిఫ్రాక్ట్ అవుతుంది. సో అన్ని కూడా ఒకే చోట ఫోకస్ అవ్వవు. డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ పాయింట్స్ దగ్గర ఫోకస్ అయ్యి మనకి ఇమేజ్ కలర్డ్ గా బ్లర్డ్ గా ఏర్పడుతుంది. దీన్ని మనం క్రోమాటిక్ అబరేషన్ అంటాం. రేపు క్లాస్ లో మనం ఏం చేద్దామంటే, క్రోమాటిక్ అబరేషన్ ని ఎలా మనం మినిమైజ్ చేయొచ్చు, ఎలా తగ్గించవచ్చు అనేది నేర్చుకుంటాం. ఓకేనమ్మా? ఇందులో ఏమైనా డౌట్స్ ఉంటే చెప్పండి. ఏమన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? నో సార్. No, sir. క్లోజ్ చేస్తాం.